జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ తీసుకున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగులు పెట్టడం విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాలలో ఒక విప్లవాత్మక నిర్ణయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్కకు, గండ్ర సత్యన గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో. అదేవిధంగా సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోయినాయి, కానీ బీసీలను కేవలం రాజకీయంగానే వాడుకున్నారు తప్పితే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ రిజర్వేషన్ ఎంత ఇవ్వాలని ఏ రోజు కూడా కనీసం మాట్లాడుకున్న పాపాన కాదు, కనీసం ప్రకటించిన పాపాన కూడా పోలేదు. అదే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు బీసీలను గుర్తించి ప్రభుత్వం వచ్చిన వెంటనే కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఒక ధైర్యంగా, మొండి సాహసంతో ధైర్యంగా ప్రకటించిన ఏకైక నాయకుడు మా రేవంత్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్న బీసీలందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసే దిశగా బీసీలందరూ ఏకమై, ఎందుకంటే రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే ఈరోజు బీసీ కులగణన జరిగి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనమందరం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.